నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అహంకారంగా ఉంటారని జగిత్యాల జిల్లాలో పాంప్లెట్ల పంపకం చర్చనీయాంశమైంది. దీనిపై ఎంపీ అరవింద్ తో పాటు బీజేపీ నాయకులు ఘాటుగా స్పందించారు. దేశంలో బీజేపీ చేస్తున్న అభివృద్ధి, జిల్లాలో ధర్మపురి అరవింద్కు పెరుగుతున్న ఆదరణను ఓర్వలేక జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరులు దుష్ప్రచారం చేస్తున్నారని అంటున్న నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులచారితో మా నిజామాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎలక్షన్లు ఒకవైపు దగ్గరకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయంగా అయితే రసవత్తరంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చాలా రోజుల కింద కామెంట్లు కూడా వస్తున్న నేపథ్యం అయితే ఒకవైపు కొన్ని రోజుల క్రితం సొంత పార్టీలోనే అతనికి వ్యతిరేకంగా కూడా కొన్ని నినాదాలు అనిపించాయి. తాజాగా కూడా ఈరోజు హాట్ టాపిక్గా మారినటువంటి ఈరోజు పేపర్లో కూడా జగిత్యాలకు సంబంధించినటువంటి కొన్ని పేపర్లలో అక్కడ ఆయన పాంప్లెంట్ రావడం, ఆయన ఉన్నటువంటి ఆయన చేసే పనులపైన కావచ్చు, ఆయన ఉన్నటువంటి చాలా కార్యక్రమాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆయన చేసే పనులపైన వ్యక్తిగతంగా ఆయన విమర్శించినట్టుగా కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. మనతో పాటు మాట్లాడడానికి ఆ బీజేపీ జిల్లా అధ్యక్షులు మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అన్న చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? గత కొన్ని రోజుల క్రితం కూడా ఇట్లాంటి ధర్మపురి అరవింద్ పైన చాలా హార్డ్గా కూడా స్పందించిన నేపథ్యం జిల్లా సొంత పార్టీ వాళ్ళే ఇట్లా చేశారని విమర్శలు వచ్చాయి. తాజాగా కూడా పేపర్ పైన కూడా పేపర్లలో పాంప్లెంట్ వచ్చి ఆయన పైన కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. ఏంటి అసలు ఎట్లా చూడాలి దీన్ని? స్పష్టంగా ఇందూరు గడ్డ అనేది భారతీయ జనతా పార్టీ అడ్డా. ఇక్కడ ఈ రాష్ట్రంలో 17 పార్లమెంట్లు ఉంటే 17 పార్లమెంట్ స్థానాలలో రాని అన్ని నియోజకవర్గాల్లో డిపాజిట్ రావడం, 2 దగ్గర గెలవడం, ఒక దగ్గర సెకండ్ ప్లేస్ ఉండడం, దగ్గర 2 దగ్గర మంచి పొజిషన్లో భారతీయ జనతా పార్టీ ఫైట్ చేయడం, మిగతా 2 నియోజకవర్గాలు కూడా పార్టీ గమనీయమైన ఓటు బ్యాంక్ సాధించడం. అంటే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 30% భారతీయ జనతా పార్టీకి వస్తే 30.5% కాంగ్రెస్ పార్టీకి, 31.5% టీఆర్ఎస్ పార్టీకి. అంటే 1-2% తేడాలనే ఇక్కడ ఉండడం. రెండోది, అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత నరేంద్ర మోడీ గారి మీద, ఈ దేశ ప్రధాని మీద భారతీయ జనతా పార్టీలో ప్రజల్లో ఒక విశేషమైన స్పందన చూసిన తర్వాత ప్రతిపక్ష పార్టీలకు నరేంద్ర మోడీ మరోసారి మోడీ సర్కార్ అని చెప్పి ప్రతి ఇంట మోగుతున్న సందర్భంలో ఏ రకంగా ఎదుర్కోవాలో తెలియక కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఊహకర్తలు కొంతమంది హైదరాబాద్లో కూర్చొని పార్లమెంట్ సభ్యుడైన ధర్మపురి అరవింద్ గారి యొక్క వ్యక్తిగతను డ్యామేజ్ చేద్దామని ప్రయత్నం చేయడం జరుగుతుంది. దాంట్లో కొంతమంది పార్టీ నుంచి సస్పెండ్ అయిన వాళ్ళు, కొంతమంది పార్టీ వ్యతిరేకులు, వీళ్ళని కలుపుకొని రాజకీయం చేయడం జరుగుతుంది. దీంట్లో జీవన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ గారి యొక్క తమ్ముడు జీవన్ రెడ్డి గారు, వీరందరూ ఇన్వాల్వ్ అయ్యి రాజకీయం చేస్తూ ఆరోపణ పత్రం కూడా మీరు చూస్తే నవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. దాంట్లో ఆయన అవినీతిపరుడని ఆరోపించలేదు, పనిచేయడని ఆరోపించలేదు, కళ్ళద్దాలు పెట్టుకుంటాడు, మాట్లాడాడు అని ఆరోపణలు అవి రాజకీయంగా డ్యామేజ్ చేసానికి తప్ప వ్యక్తిగతంగా ప్రజలకు వెళ్తే అది ఆరోపణల. అరవింద్ గారు గత పార్లమెంట్ ఎన్నికల్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏమని? నేను పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పాడు. పసుపు బోర్డు తెచ్చిండా లేదా చెప్పాడు. ఒక్కసారి మాట్లాడండి. పసుపు బోర్డు రాకముందు స్పైసెస్ బోర్డు తెచ్చిండా లేదా? ఈ జిల్లాలో 30 ఏళ్ళ నుంచి మాధవ్ నగర్ ఫ్లైఓవర్ ఒక కలగా ఉండే మా అందరికీ. ఆ ఫ్లైఓవర్ అవుతుందా లేదా? ఇలా అరసపల్లి ఫ్లైఓవర్, అడవి మామిడిపల్లి ఫ్లైఓవర్, ఊరు మామిడిపల్లి ఫ్లైఓవర్, ఇలాంటి 10-15 ఫ్లైఓవర్స్ ఇలా అవుతున్నాయా లేదా అని ఒక సర్వీస్. రైల్వేలో ఎంత అభివృద్ధి సాధిస్తుంది, నేషనల్ హైవేలో ఎంత అభివృద్ధి సాధిస్తుంది, ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం వ్యక్తిగతంగా డ్యామేజ్ చేద్దామని ప్రయత్నం. నేను ఇవాళ జీవన్ రెడ్డి గారిని అడుగుతున్నాను, ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో మీ ఎన్నోసార్లు అధికార పార్టీ నాయకుడిగా ఉండి జగిత్యాల్లో ఉండే మామిడి పంటకు మీరు ఏం చేశారని అడుగుతున్నాను. జగిత్యాల్లో ఉండే షుగర్ ఫ్యాక్టరీస్ మీరేమైనా కాపాడగలిగారా అని అడుగుతున్నాను నేను. ఈ పార్లమెంట్ పరిధిలో వస్తారు కదా మీరు, ఇందూరు పార్లమెంట్ పరిధిలో. ఇక్కడ ఎర్రజొన్న రైతులు నిన్న 4,600 రూపాయల పంట ధర రావాలని చెప్పి వాళ్ళందరూ ఆశపడుతుంటే మళ్ళీ సిండికేట్గా మారి 3,600 రూపాయలని కలెక్టర్ అనౌన్స్ చేయడం ఏ రకంగా న్యాయమని అడుగుతున్నాను. వాళ్ళు బోనస్ ఇస్తామన్నారు రైతులకు 500 రూపాయలు, ఇవాళ మళ్ళీ ఎంఎస్పీ రాకపోతే బోనస్ ఇస్తామని అంటున్నారు. ఎంఎస్పీ లేని పంట ఎవరైనా ఉన్నారా? ఇవాళ వరకు ప్రభుత్వమే కదా కొనుగోలు కేంద్రాలు పెట్టుకునేది. మరి ఎంఎస్పీ రాకుంటే అని ఏ రకంగా మాట్లాడుతున్నారని నేను వాళ్ళు అడుగుతున్నాను. ఇవాళ నేను జీవన్ రెడ్డి గారిని అడుగుతున్నాను, ఇంత రాజకీయ జీవితం ఉండి
ప్రతి ఎన్నికల్లో 2014లో ఇదే నా చివరి ఎన్నికలు అన్నావు, 2018లో ఇదే నా చివరి ఎన్నికలు అన్నావు, మొన్న 23లో ఇదే నా చివరి ఎన్నికలు అన్నావు. మళ్ళీ ఇప్పుడు నేను పార్లమెంట్ మెంబర్కి నిలబడాలని ఆశపడుతున్నాను. నేను ఇవాళ జీవన్ రెడ్డి గారిని అడుగుతున్నాను, జీవన్ రెడ్డి గారు మీరంతా పెద్దలు గౌరవం ఉండే మా అందరికీ, అరవింద్ గారు కూడా ఎక్కడైనా కలిస్తే అంకులని మీద ఆశీర్వాదం తీసుకుంటుండే. కానీ ఇవాళ కేవలం రాజకీయాల కోసము భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. అరవింద్ వచ్చిన తర్వాత ఇందూరు పార్లమెంట్ పరిధిలో బీజేపీ గట్టిగైంది, ఈ ప్రాంత ప్రజలకు బీజేపీ దగ్గర అవుతుంది, 2 అసెంబ్లీలు గెలుచుకున్నారు, మిగతా దగ్గర గట్టి పోటీ ఇచ్చారు అని చెప్పి ఏకైక లక్ష్యంతోనే డ్యామేజ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. దాన్ని ఎట్లా చూడాలి అసలు? గతంలో కూడా అంటే ఒక 10-15 రోజుల కింద ఇది ఇలాంటిదంతా జరిగింది, ఇప్పుడు కూడా ఇలా జరిగింది, ఫ్యూచర్లో కూడా అంటే ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇదంతా జరిగింది అంటారు. అది జగిత్యాల కొరుట్ల ఏరియా నుంచి జరుగుతుంది. ఆ ఏరియా జీవన్ రెడ్డి గారి ఏరియా మనందరికీ తెలుసు. వారికి అక్కడ గెలవలేకపోయాడు మొన్న నిలబడి, అది బాధ. ఎందుకంటే అక్కడ బీజేపీ ఓటు బ్యాంక్ పెరుగుతుంది, నరేంద్ర మోడీ మీద ఓటు బ్యాంక్ పెరుగుతుంది, కమలం పువ్వుకు భారతీయ జనతా పార్టీకి ప్రజలు దగ్గర అవుతున్నారు. నేను ఇవాళ అడుగుతున్నా జీవన్ రెడ్డి గారిని, గల్ఫ్ల గురించి ఒక రోజన్నా ఆలోచించారా జీవన్ రెడ్డి గారు? మీరు ఆ ప్రాంతంలో మా ప్రాంతంలో విపరీతం మంది ఉంటారు కదా గల్ఫ్. ఏ విషయంలో మీరు బాగు చేశారో ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి లేవు. కేవలం జీవన్ రెడ్డి గారికి ఏంటి అంటే ఇంత వయసు వచ్చినా కానీ బాధతో చెప్తున్నాం, వారు కేవలం రాజకీయం కోసం అరవింద్ను ఏ రకంగా ఓడించలేమని చెప్పి తెలిసి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారని ఒక ఊహాగానాలు కూడా జీవన్ రెడ్డి ఇక్కడ చేస్తారనే ఊహాగానంలో ఇక్కడ ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ని ఎదుర్కోవడానికి ఇదంతా జరుగుతుందంటారు. ఇప్పుడు కనబడుతుంది కదా, వాళ్ళ తమ్ముడే కదా దేవేందర్ రెడ్డి, ఎవరో వేరేవాళ్ళు కాదు కదా. ఆ రోజు జగిత్యాల్లో దిష్టిబొమ్మ తగలబెట్టిన వాళ్ళకి పోలీస్ కేసు కాకుండా చూసింది ఎవరు? ఈ పాంప్లెట్ ప్రింటింగ్లో ఉన్నది ఎవరు? పత్రికలకు ఫోన్ చేసి ఇది ప్రింట్ చేయాలని అడిగింది ఎవరు? ఇది స్పష్టంగా కనబడుతుంది కదా. ఆయనకు పార్లమెంట్ టికెట్ రావాలనుకుంటే వాళ్ళ పార్టీలో అడుక్కోమనండి, మాకు సంబంధం లేదు. ఆయన చివరి ఎన్నికలను మొన్ననే అన్నాడు, అయినా ప్రజలు ఓడగొట్టిరు. అంతకుముందు అన్నాడు, అప్పుడు ఓడగొట్టిరు ప్రజలు. మధ్యలో ఎమ్మెల్సీ ఏదో గెలిచినట్టు కానీ వీళ్ళు ఎమ్మెల్సీ ఉన్నాడు, మంత్రి తెచ్చుకొని ఏదైనా సేవ చేస్తే మంచిగానే ఉండు. కానీ కేవలం భారతీయ జనతా పార్టీ మీద, ధర్మపురి అరవింద్ మీద నేను గెలవలేనని అక్కసుతోని బురద జల్లే ప్రయత్నం మానుకోమని మేము చెప్తున్నాం అంతే. దీన్ని ఎట్లా చూడాలి? మొత్తానికి కూడా ఇట్లాంటి రిపీట్ 2 సార్లు జరిగింది, మళ్ళీ కూడా ఇంకేమన్నా అంటే మీ బీజేపీ పార్టీ తరఫున కావచ్చు, ఆ పార్టీ స్టేట్ నుంచి ఇంకేమైనా చేయగలుగుతున్నారు? ఇందులో భారతీయ జనతా పార్టీ లేదు. ఎవరో కొంతమంది ఇంతకుముందు సస్పెండ్ అయిన వాళ్ళని పెట్టుకొని వాళ్ళకు ముందుంచి వాళ్ళతో నాటకం ఆడిపిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఉంటారు. వాళ్ళకి ఏదైనా బాధ ఉంటే వచ్చి జిల్లా అధ్యక్షుడు కానీ, రాష్ట్ర అధ్యక్షుడు కానీ, మా క్రమశిక్షణ కమిటీ అని ఉంటుంది దాని దగ్గరికి కానీ, లేదు మా దగ్గర పెద్ద నాయకులు ఉన్నారు వాళ్ళందరితో కలుస్తారు. నిన్న 11,500 మందితోని ఢిల్లీలో నేషనల్ కౌన్సిల్ మీటింగ్ అయింది. ఎవరికైనా కానీ మా పార్టీలో ఒక వ్యవస్థ ఉంటుంది. సంఘటన అనే మంత్రి ఉంటాడు, సంఘటన విస్తారకులు ఉంటారు మా దగ్గర. ప్రతి నియోజకవర్గానికి, ప్రతి జిల్లాకు ఒక పార్లమెంట్ విస్తారకు ఉంటాడు. రాష్ట్రానికి ఒక సంఘటన మంత్రి ఉంటాడు, 24 గంటలు పార్టీ ఆఫీసులో అందుబాటులో ఉంటాడు. దేశానికి సంఘటన మంత్రి ఉంటాడు. మా పార్టీలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది. భారతీయ జనతా పార్టీలో కార్యకర్త పోతే విలువిస్తారు. ఇలా కార్యకర్త ఒక ఛాయ్ అమ్ముకునే వ్యక్తిని దేశ ప్రధాని చేశారు. ఒక గిరిజన మహిళ, అంటే మా గిరిజనలో కూడా అత్యధికంగా వెనుకబడ్డ వర్గానికి సంబంధించిన మహిళని ఇవాళ దేశ మొదటి మహిళగా గౌరవనీయులు రాష్ట్రపతి గారిని చేశారు. అలాగే ఇవాళ చూడండి, ముఖ్యమంత్రులుగా కార్యకర్తలు చేసిన పార్టీ ఇది. అలాంటి పార్టీకి వచ్చి ఏం చేయాలో తెలియక కేవలం ఆయన అరవింద్ అనే వ్యక్తి గట్టిగా ఉన్నాడు. 200 మంది చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్ చేయించిన వ్యక్తి ఈ పార్లమెంట్లో ఎవరు ఉన్నారా అని అడుగుతున్నాను వల్ల. అలాగే కార్యకర్తల కోసం చనిపోయిన 100 మంది కార్యకర్తలకు లక్షల రూపాయల చెక్కులు పంచి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆయన వ్యవహరిస్తున్న తీరు చూడండి. రెండోది, కార్యకర్తల యొక్క సంక్షేమం కోసం వాళ్ళు ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా కానీ వారికి హాస్పిటల్ ఖర్చుల విషయంలో కానీ మిగతా విషయాలు కానీ అరవింద్ గారు స్పందిస్తున్న తీరు, కుటుంబ సభ్యులు ఏదైనా సంతోషంతో గృహపైషమైనా ఆ కుటుంబంలో అతని పెళ్ళి కానీ అతని కుటుంబ సభ్యుల పెళ్ళి లేదని అయినా వెంటనే ఆయన స్పందించే తీరు చూడండి. ఇలాంటి అరవింద్ను పట్టుకొని ఏదో బురద తల్లితే ఇదవుతారంటే కాదు, కమలం బురదలనే వికసిస్తుంది. భారతీయ జనతా పార్టీ కూడా బురదలనే వికసిస్తుంది. దానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇలాంటి చేసే ఎవరైతే స్వార్థ రాజకీయాలు చేస్తున్నారో జీవన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ బంద్ చేయండి అని చెప్తున్నాం. మొత్తానికి కూడా ఏదైతే ధర్మపురి అరవింద్ కూడా
అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారనే నేపథ్యంలో కూడా చాలా గత కొన్ని రోజులతో పాటు ఈ రోజు కూడా పెద్ద హాట్ టాపిక్గా సోషల్ మీడియాలో మారిన సంఘటన పైన దీనిపైన జిల్లా బీజేపీ అధ్యక్షుడు స్పందించిన నేపథ్యం కనిపిస్తుంది. దినేష్ కులాచారి కూడా మనతో దీనిపైన కూడా ఖండిస్తున్నాము. ఇలాంటివి కూడా అరవింద్ చేసే ఏదైతే రాజకీయ వర్గాలను చేస్తున్న అభివృద్ధిని ఓవరాల్కి ఇదంతా చేస్తున్నారని కూడా ఒకవైపు చెప్తున్న నేపథ్యం. ఇది ఓవరాల్గా చూస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 Sides TV, నిజామాబాద్.